హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్డు టమాటా కర్రీ మా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. టమాటా పుల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా వండుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే పావు కేజీ టమాటాలకు 7-8 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. దీంట్లోకి 4 కోడిగుడ్లు ముందుగానే ఉడికించుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేయాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది పూర్తిగా వేగాలి. అలా అయితే చాలా బాగుంటుంది. కూర అనేది కారం కారంగా ఉండకుండా ఉంటుంది. పచ్చిమిర్చి అనేది మంచిగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. మీ దగ్గర మెంతి కూడా ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర అనేది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు పైన మనం ఉడకబెట్టిన కోడిగుడ్లను చాకుతోటి కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన కోడిగుడ్లను చాకుతో కట్ చేసి పెట్టుకొని అందులో పైన వేయాలి. ఇలా వేసుకోవడం వలన టమాటా రసం అనేది కోడిగుడ్లు లోపలి దాకా వెళ్ళి చాలా బాగుంటాయి. ఎగ్స్ అనేది చప్పచప్పగా ఉండకుండా కర్రీ అనేది చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేయాలి. టమాటా అనేది తొందరనే ఉడికిపోతుంది. పండు టమాటాలు కాబట్టి తొందర ఉడికిపోయాయి. ఈ విధంగా మనము టమాటాలు అనేది మెత్తగా ఉడికాక అందులో వాటర్ ఇంకే వరకు మనము సిమ్లో పెట్టుకొని ఉడికిస్తే మనకు టమాటా కర్రీ రెడీ అవుతుంది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. పుల్లగా ఉన్నప్పుడు మేము ఈ విధంగా వండుకుంటాము, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు టమాటా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా వరకు ఈ కర్రీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలియదో వారైతే వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. పుల్లగా ఉన్నప్పుడు టమాటాలు ఖచ్చితంగా ఈ విధంగా వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మనకు కోడిగుడ్డు టమాటా కర్రీ రెడీ అయింది ఈ విధంగా.